మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల్లోనూ మార్పులొస్తున్నాయి. కొత్త తరహా పండ్లు సాగులోకి వస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన ఓ రైతు గాకు పంటను సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొత్తగా ఈ పండ్లు సాగులోకి రావడంపై చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. గతంలో డ్రాగన్ ఫ్రూట్, కివ్వీ పండ్ల సాగులో ప్రత్యేకంగా నిలిచాడు రైతు. అయితే ప్రస్తుతం గాకు పంట సాగుపై అందరూ దృష్టి సారిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో ప్రత్యేకంగా సాగు చేస్తున్న గాకు పండ్ల సాగుపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం. ఎర్రగా పసుపుగా కనబడే ఈ పండ్లను గాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ పండ్లు ఎక్కువగా థాయిలాండ్, చైనా, ఇతర దేశాల్లో సాగు చేసేవారు. మన దేశంలో కేరళ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గాక్ ఫ్రూట్ ను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన ఒక రైతు శ్రీనివాసమూర్తి సాగు చేస్తున్నారు. తన భవనంపై సిమెంట్ తో ప్రత్యేకంగా తొట్టెలు తయారు చేయించి ఈ ఫ్రూట్ ను అందులో సాగు చేస్తున్నారు. తొలుత తనకి ఈ సాగుపై అవగాహన లేకపోవడంతో ఫ్రూట్ దిగుబడి లేదన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి సోషల్ మీడియా సాయంతో ఫ్రూట్ సాగుపై మెలకువలు నేర్చుకున్నామన్నారు. ఒక ఆడ పువ్వు, మగ పువ్వును పరపరాగ సంపర్కం చేస్తేనే పువ్వు నుండి పిందె వస్తుందని వివరించారు. పిందె దశలో ఉండగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, దాని ద్వారా మేలైన నాణ్యమైన ఫ్రూట్ దిగుబడి వస్తుందన్నారు. ఈ గాక్ ఫ్రూట్ తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని వివరించారు. ప్రస్తుతం ఈ గాక్ ఫ్రూట్ ధర కేజీకి మార్కెట్లో 1500 వరకు పలుకుతుందని అన్నారు. ఈ ఫ్రూట్ సాగు కోసం ప్రత్యేకంగా ఎరువులను సొంతంగా తయారు చేస్తామని, అలాగే గాక్ ఫ్రూట్ సాగుతో పాటు ఇంకా అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు సాగు చేస్తున్నట్లు బిగ్ టీవీకి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ గాక్ ఫ్రూట్ సాగు చేసి ఆరగించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసమూర్తి అండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, మాది గరుడుపక్ష నగర్ అండి. ఈ గ్యాక్ ఫ్రూట్ మీద ఇంట్రెస్ట్తో నేను ఆన్లైన్లో చూసాను. ఒక ఫ్రూట్ బుక్ చేసాను మేము. ఈ ఫ్రూట్ బుక్ చేసిన తర్వాత ఆ ఫ్రూట్ పలుపు తిన్న తర్వాత గింజలు సీడ్ జాగ్రత్త పెట్టి మొక్కలు వేసింది జరిగిందండి. మాకు 5 మొక్కలు సెట్ అయినాయండి. 5 మొక్కలు కూడా ఒక 2 ఫీమేల్, 2 మేల్స్ 2 ఫీమేల్స్ వచ్చినాయండి. ఒక 6 నెలల తర్వాత ఫ్లవరింగ్ వచ్చిందండి. క్రాసింగ్ చేయాలనే విధానం మాకు తెలియక నేను అలా వదిలేసానండి. క్రాసింగ్ చేయాలంటండి, ఇది క్రాసింగ్ చేయాలని తెలియక వదిలేస్తే మళ్ళీ నెట్లో చూసి అవి చూస్తే క్రాసింగ్ చేయాలని తెలిసింది. క్రాసింగ్ చేస్తాం మొదలు పెట్టిన తర్వాత ఫ్రూట్ సెట్ అయినాయండి. ఇది ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. ఇది మెయిల్ ఫ్లవర్తో ఫిమేల్ ఫ్లవర్ని క్రాసింగ్ చేయాలండి. క్రాసింగ్ చేసిన తర్వాత 2-3 రోజులకి మనకు సెట్ అయింది, సెట్ అవ్వని కూడా తెలిసిపోతుందండి. సెట్ అవ్వకపోతే కాయ ఉండిపోతుందండి. సెట్ అయితే మాత్రం పచ్చకలా ఉండిపోతుందండి. ఇంకా ఈ ఫ్రూట్ వచ్చిన తర్వాత అయితే ఇంక మనం ఒకసారి సెట్ అయిన తర్వాత ఫ్రూట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ పండుగ లేకపోతే పండుగ ఒక్కదానికే లేకుండా మెసలు కట్టానండి. నేనైతే తక్కువ కాబట్టి కట్టగలిగానండి. నేను హ్యాండ్ పాలినేషన్ చేయటం వల్ల ఇంత గ్రోత్ వచ్చిందండి. ఇది 2 కిలోలు అలా వచ్చినాయండి ఫ్రూట్స్ మాకు. ఇది అందరూ కూడా దీన్ని ఒకసారి నేను చెప్పానని కాకుండా మీరు కూడా రీసెర్చ్ చేసండి. హార్టికల్చర్ వాళ్ళని కనుక్కుని అసలు ఇలా మార్కెటింగ్ అయితే లోకల్ మార్కెటింగ్ అయితే ఇది అంత గమ్మున ఎక్కకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది వాల్యుబుల్ ఫ్రూటే కానండి, మనకి ఏదో తీయగానో పుల్లగానో జ్యూస్ పర్పస్గా ఉండే టైప్లో ఉంటే ఎవరో దీన్ని తీసుకోరండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మార్కెట్లో ఎక్కాలి కొంచెం టైం పడుతుందండి. నన్ను ఫ్రూట్స్ అడిగిన వాళ్ళందరూ డాక్టర్స్ అండి, మెడికల్ ఆఫీసర్స్, కొంచెం రిచ్ పీపుల్స్ అడిగారండి నన్ను అందరూ ఫోన్ చేసి ఫ్రూట్స్. నేనైతే సీడ్ డెవలప్ చేద్దామని చెప్పి ఫ్రూట్స్ ఎవరికి ఇవ్వలేదండి. మెయిన్ సీడ్ డెవలప్ చేసి 10 మంది రైతులకు మొక్కలు ఇద్దామని ఉద్దేశంతో నేను ఫ్రూట్స్ అయితే ఎవరికి ఇవ్వలేదండి. నా దగ్గర అయితే ఇది 1 సెంటు భూమి అండి. ఇది నేను 2 సెంట్లు అండి మా బిల్డింగ్. 2 సెంట్లో నేను 1 సెంట్లో వేసానండి. ఇవి 120-130 మొక్కల దాకా వచ్చినాయండి. ఫ్రూట్స్ దాకా వచ్చినాయండి మా దగ్గర. ఇవి ఫ్రూట్ మాత్రం నాకు చాలా డిమాండ్ ఉందండి. ఒక్కో ఫ్రూట్ 1000 రూపాయలు 1200 చేసి నన్ను ఇమ్మని చాలా మంది అడిగారండి. నేనైతే సీడ్ పర్పస్ నుంచి మొక్కలు వేసిన తర్వాత ఎవరికైనా ఇద్దామని చెప్పి ఎవరికి ఇవ్వలేదండి. చిన్న రైతులు ఎవరైనా 10 సెంట్లు 20 సెంట్లు దీని మీద రీసెర్చ్ చేశారండి. ఏదో నేను చెప్పానని వేయకుండా మీరు కూడా రీసెర్చ్ చేసి ఆసక్తి ఉన్న వాళ్ళు 10 మొక్కలు 20 మొక్కలు కాబట్టి ఇంటికాడైనా సరే 4-5 మొక్కలు వేసుకుని మీరు మీ ఆరోగ్యం కాపాడుకుంటా మంచి ఫ్రూట్ అండి. ఇది మంచి వాల్యుబుల్ ఫ్రూట్ అండి. ఇది నాకు డాక్టర్ గారికి ఇచ్చాను. డాక్టర్ గారు కూడా దీని గురించి చేసి వీడియో చేశారండి. ఇది ఈ ఫ్రూటు కంటి చూపుకి మంచిదండి. క్యాన్సర్ కణాలతో ఇమ్యూనిటీ పెరగడానికి బాగా పనిచేస్తుందని చెప్పారండి. తర్వాత మనకి మొహం గ్లో పెరగడానికి బాగా పనిచేస్తుందని చెప్పారండి. మరి తర్వాత మొహం ముడతలు కూడా తగ్గుతాయని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. ఇది మతిమరుపు కూడా దీనివల్ల ఇది తింటే మతిమరుపు కూడా తగ్గుద్దని చెప్పారు నాకు. ఇంకా నాకు తెలియని కూడా చాలా చెప్పారండి డాక్టర్ గారు. నేను అసలు ఎలా ఉంటుంది, ఒక 5-6 కాయలు వస్తాయన్నాను కానీ ఇన్ని కాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. నా దగ్గర అయితే గ్రోత్ బాగుందండి. ఈ గ్రోత్ రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మట్టి అండి. నేను కొండ మట్టి, తర్వాత ఆకులు కుళ్ళిన పశువులు ఎరువు అన్నీ వేసి, వర్మి కంపోస్ట్ అన్నీ వేసి ఓ 3 నెలలు ఉంచిన తర్వాత మొక్కలు వేసానండి. నేను 3 నెలలు ఉంచిన తర్వాత ఆటలు వేరే మొక్కలు బతికిన తర్వాత వేసానండి నేను ఈ మొక్కలు.
నాకు బాగా గ్రోత్ ఉందండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను 13 సంవత్సరాల నుంచి నా టెర్రస్ మీద నేను సాగు చేశానండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా వచ్చిందండి నా దగ్గర. ఈ గ్యాక్ ఫ్రూట్తో కాకుండా ఇంకా ఫ్రూట్స్ మొక్కలు, చిన్న చిన్న ఫ్రూట్స్ మొక్కలు అన్నీ మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్కలను వేసానండి నేను. అవి కూడా చాలా గ్రోత్ ఉన్నాయండి. ఈ ఫ్రూట్ మాత్రం ఒక 10 సెంట్లు 5 సెంట్లు వేసుకుని, అంటే ఇది 1 ఎకరాలో 2 ఎకరాలు వేసేసి మనం మనుషుల మీద కుదిరేస్తే అవ్వదండి. ఇది ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. ఇది మనం శ్రద్ధగా ఉండి రైతు వెళ్ళి పని చేసుకోగలిగితేనే ఇది అవుద్దండి. ఇది రైతు వర్కర్ మీద వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా అవ్వదండి. ఇది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా దీని మీద రీసెర్చ్ చేసి బాగా అసలు ఏంటి దీని వాల్యూస్ ఏంటి మీరు కూడా తెలుసుకున్నాను. నేను చెప్పాను కాకుండా నాకు తెలిసింది తక్కువ. నాకంటే మా అమ్మాయి అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివిందండి. మా అమ్మాయి ఇది డాడీ ఇది బాగుంటుందని చెప్తే మా అమ్మాయి రీసెర్చ్ చేసి వేయటంలో నేను వేసి దీన్ని సక్సెస్ అయ్యానండి నేను. మీరు కూడా దీన్ని తెలుసుకునండి, వేరే వాళ్ళ ద్వారా ఎవరి తెలుసుకుని. అందరూ అంటే రైతులు అంటే చదువుకున్నప్పుడు ఇప్పుడు అంటే ఫేస్బుక్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం ఈ ఫ్రూట్ అమ్ముకోవటానికే కొంచెం వీలవుతుందండి. మనం లోకల్ మార్కెట్ అయితే దీనికి తక్కువ అండి. ఇది బయట మార్కెట్ బాగుందండి. దీంట్లో గింజల చుట్టూ ఒకటి రెడ్ లాంటి కోటింగ్ ఉంటుందండి. అది కూడా కిలో 25,000 రూపాయలు ఉంటుందండి పౌడర్. అది కూడా నేను మా పాప చెప్పిందండి, నాకైతే తెలియదు. ఆన్లైన్లో ఆ రేట్ ఉందండి. ఇది ఈ ఫ్రూట్ కూడా ఇప్పుడు బుక్ చేసిన 1300 1400 ఉందండి ఆన్లైన్లో. నాకైతే చాలామంది ఎంతైనా పర్లేదమ్మా ఫ్రూట్స్ పంపించమన్నారండి. నేనంటే సీడ్ డెవలప్ చేద్దామని చెప్పి ఎవరికి ఫ్రూట్స్ ఇవ్వలేదండి నేను. మీరు రీసెర్చ్ చేసి ఎక్కువలు కాకుండా 10 సెంట్లు 20 సెంట్లు అలా వేసుకుని మీరు కూడా మనకు లోకల్ అందుబాటులోకి తెచ్చి, నాకైతే సైట్ లేదండి నాకు వేయటానికి. నేను కూడా 20 ఎకరం కొనుక్కుని వేద్దాం అనుకుంటున్నాను. రెండు పంటల కింద వేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా 10 సెంట్లు 20 సెంట్లు వేసి దీన్ని మన డ్రాగన్ ఫ్రూట్ ఎలా మార్కెట్లో అమ్ముతున్నారో అలాగే ఒక కాయ 100 రూపాయలు 150 రూపాయలకి అమ్మినా సరే మనకి మినిమం 5 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఇది ఎకరానికి. మీరు 10 సెంట్లు 20 సెంట్లు పెట్టుకుని మీరు కూడా మార్కెటింగ్ చేసుకోగలగాలండి. మెయిన్ ఏంటంటే ఆన్లైన్లో మన సోషల్ మీడియాలో పెట్టి మార్కెటింగ్ అయితే సోషల్ మీడియా మార్కెట్ బాగా ఎక్కువ ఉందండి. నాకు రోజు 15 మంది కాల్ చేస్తున్నారు నాకు ఫ్రూట్స్ పంపండి అని. నాకేమో ఈ సీడ్స్ ఇవ్వటం ఇష్టం లేక మొక్కలు డెవలప్ చేసి ఎవరికైనా మొక్కలు ఇద్దామని ఉద్దేశంతో నేను ఇవ్వలేదండి. ఇవి నా దగ్గర ఇప్పుడు 120 130 ఫ్రూట్స్ ఉన్నాయండి. ఈ ఫ్రూట్స్ అన్ని నాకు సేడ్ చేస్తే నాకు 1000 మొక్కలు వస్తాయి. 1000 మొక్కలతో 1 ఎకరంలో పెట్టుకోవచ్చండి. అంటే నా చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎవరికైనా ఇద్దామని ఉద్దేశంతో ముందు మా మెట్ట ప్రాంతం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి మా మెట్ట ప్రాంతంలో 4-5 వేయించామనుకోండి, అలా తర్వాత డెవలప్ అవుతుందని ఉద్దేశంతో నేను ఫ్రూట్స్ ఇవ్వలేదండి ఎవరికి. అగ్రికల్చర్ జేడీ గారు కూడా నేను పంపించారండి, హార్టికల్చర్ వాళ్ళని పంపించి నాకు ఒకసారి దాని గురించి చెప్పమంటే ఎవరినైనా పంపించండి సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నా దగ్గర చూసి మీరు ఎటువంటి నేను చేసిన సలహా అంటే నేనైతే పెద్ద చదువుకోలేదండి, మా పాప చెప్పడం మీద నేను చేశాను. నా మొక్కలు అవి చూసి మీరు కూడా డెవలప్ చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానండి. ఈ మొక్కలు మీరు అందరూ ఒక ఇంటి మీద కనీసం బయట వేసుకుంటా లేకపోతే టెర్రస్ గార్డెన్ మీద కూడా పండుద్దండి. ఇది మీరు దానికి నిదర్శనం ఈ మొక్కలేనండి. ఇవి టెర్రస్ గార్డెన్ మీదనే 2-3 మొక్కలు వేసుకుని మీరు కూడా చక్కగా ఈ ఫ్రూట్ని ఆస్వాదించి మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని నా చెప్తాను. ఇది 1 కిలో వచ్చి 1300 దగ్గర నుంచి 1500 ఉందండి. దీని సీడ్స్ అయితే ఒక సీడు 80 రూపాయలు 90 రూపాయలు ఉందండి ఒక సీడు. ఈ కాయలో 20 సీడ్స్ 15 సీడ్స్ ఉంటాయండి. ఇవి సీడ్ వాల్యూ దాదాపుగా 1000 రూపాయలు 1200 ఉందండి. ఇది అంటే సీడ్స్ అమ్మకూడదని కాదు కానీ నేనేంటంటే మొక్కలు డెవలప్ చేసి ఎవరికైనా ఇద్దామని ఫ్రెండ్స్ ఉన్నారండి, నాకు బాగా పొలాలు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు వేసుకుంటాక కొంచెం ఇదిగోన్నా నేనే పట్టుకెళ్ళి వేద్దామని ఉద్దేశంతోనే నేను ఇవ్వలేదండి ఇవి మొక్కలు. ఒకసారి మొక్క ఇచ్చామంటే మన జీవితకాలం వాళ్ళు గుర్తుండిపోతామండి దీనివల్ల ఉపకారాల వల్ల. ఆ ఉద్దేశంతో నేను ఎవరికై ఫ్రూట్స్ అమ్మటం మానేశానండి. మొన్న మెడికల్ ఆఫీసర్ గారు వద్దంటే బలవంతంగా నాకు 1000 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళారండి ఫ్రూట్. మెడికల్ ఆఫీసర్ గారు అంటే సోనీ మెడికల్ సార్ ఆయన పట్టుకెళ్ళారండి. అలాగా ఈ ఫ్రూట్ ఇప్పుడు కూడా నేను ఇచ్చేస్తే ఆన్లైన్లో మొత్తం వెళ్ళిపోతాయండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని. ఎన్నుంటే అన్నీ ఒక్క ఆయన ఇచ్చేయమన్నారండి. కానీ కాకపోతే ఏంటంటే నేను మా చుట్టుపక్కల డెవలప్ అవుద్దని ఉద్దేశంతో ముందు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ తలకు 2 మొక్కలు ఇచ్చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో నేను ఎవరికై ఫ్రూట్స్ అయితే అమ్మలేదండి. ఇది అందరూ కూడా మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టి నేను చెప్పాను కానీ మీరు కూడా దీని మీద రీసెర్చ్ చేసి మీరు కూడా వేసుకోవాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.